మొహర్రం సందర్భంగా 10 విషయాలను మనం తెలుసుకుందాం. ఈ ముఖ్యమైన విషయాలు మీకు తెలుసా? మొహర్రం, సఫర్, రబీఉల్ అవ్వల్, రబీఉల్ సాని, జుమాదుల్ ఊలా, జుమాదుల్ సాని, రజబ్, షాబాన్, రమదాన్, షవ్వాల్, జుల్ఖాదా, జుల్హిజ్జా ఈ 12 మాసాలనే ఇస్లామియా హిజ్రీ క్యాలెండర్ నెలలు అంటారు. వీటి ప్రస్తావన సూరే తౌబా 9 ఆయత 36లో ఉంది. 2 మొహర్రం ఇస్లామియా క్యాలెండర్ యొక్క మొదటి నెల అని తొలిసారిగా నియమించినది హజరత్ ఉమర్ రదియల్లాహు వారు. ఇక 3 ఇస్లామియా నూతన సంవత్సర ఆరంభం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకోవడం మన ప్రవక్త మరియు సహబాల సాంప్రదాయం కాదు. 4 ప్రవక్త బ్రతికి ఉండగానే అంటే ఆయన మరణానికి ముందే ఇస్లాం ధర్మం సంపూర్ణమైంది. 5 ప్రవక్త మరణించిన 50 సంవత్సరాల తర్వాత హజరత్ హుసేన్ రదియల్లాహు వారు షహీద్ అయ్యారు. ఇక 6 ప్రతి సంవత్సరం మొహర్రం వచ్చినప్పుడు ఏ శుభకార్యాలకు ప్రత్యేక అనుమతి లేదు. అలాగే శోక బాధ సంఘటనలకు కూడా ఏ అనుమతి అనేది లేదు. ఇక 7 ప్రవక్త ప్రియకుమారుడు హజరత్ ఇబ్రాహీం చనిపోయిన రోజే సూర్యగ్రహణం జరిగింది. కొందరు అన్నారు ప్రవక్త కుమారుడు చనిపోయాడు గనక ఇలా జరిగిందని. అప్పుడు వెంటనే ప్రవక్త చెప్పారు, ఎవరి చావు వల్ల సూర్యచంద్రాలకు గ్రహణం పట్టదు. బుఖారీ హదీస్ నంబర్ 1063. 8 ప్రవక్త వారు చెప్పారు, ఇహలోకంలోనూ పరలోకంలోనూ 2 శాపగ్రస్తులైన స్వరాలు ఉన్నాయి. ఒకటి సంతోష సమయంలోని సంగీత వాయిద్యం, రెండవది విషాద సమయంలోని అరుపులు మరియు కేకలు. అస్-సహీహా హదీస్ నంబర్ 427. 9 అన్నస్ రదియల్లాహు వారి ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మదీనాలో ప్రవేశించినప్పుడు అక్కడి ప్రజలకు 2 పండుగలు ఉండేవి. అందులో వారు ఆటలు ఆడుతూ ఆనందించేవారు. అప్పుడు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రబోధించారు, అల్లా మీకు ఆ రెండింటికి బదులుగా ఈ ఉత్తమమైన 2 ఇచ్చాడు. ఈదుల్ అదా అంటే బక్రీదు పండుగ మరియు ఈదుల్ ఫితర్ అంటే రమదాన్ పండుగ. అబూ దావుద్ హదీస్ నంబర్ 1134. ఇక 10 ఏమిటి మీరు అల్లాను వదిలి కల్పిత ఆరాధ్య దైవాలను కోరుకుంటున్నారా? ఖురాన్లోని సూరా సఫా 37 ఆయత 86. అల్లా సర్వలోపాలకు అతీతుడు, మీరు సాటి కల్పించే వాటికంటే ఆయన అత్యున్నతుడు.